సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన ఘటనలో కొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు బ్యాంకాక్ ఆసుపత్రి వర్గాలు గురువారం వెల్లడించాయి. కొందరికి పుర్రె, మెదడు, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాల్ని గుర్తించినట్లు తెలిపాయి. వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మరణించారు. బాధితుల్లో 6 పుర్రె, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు బ్యాంకాక్లోని సమిత్వేజ్ శ్రీనగరిన్ హాస్పిటల్ డైరెక్టర్ వెల్లడించారు. మరో 22 మంది వెన్నెముక, 13 మంది ఎముకలు, కండరాల గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విమాన కుదుపులకు గాయపడిన అనేక మందికి గతంలో చికిత్స అందించామని పేర్కొన్నారు. కానీ ఈ తరహా గాయాలను చూడటం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. గాయపడిన వారిలో 2 ఏళ్ల నుంచి 83 ఏళ్ల వయసున్న వాళ్లున్నట్లు వెల్లడించారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన SQ321 విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 3 భారతీయులు సహా మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది అందులో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులను క్షమాపణలు కోరింది. బాధితులకు పరిహారాన్ని కూడా అందించింది.